పొట్టలోంచి పాము బయటకు వచ్చి పడగ విప్పి కాసేపు ఆడి పాలు పోసే టైం కల్లా లోపలికి వెళ్ళిపోయినట్టు ఈ పద్ధతి. ఇక్కడ చూడండి, టక్కన పొట్టలోంచి పాము బయటకు వచ్చింది, కాసేపు ఇటు చూసింది, గబక్కన లోపలికి వెళ్ళిపోయింది. దానికి ఏముందా, అంత ప్రయాస. పాపం ఎంతమంది వచ్చారో చూడు, ఆయన కలవాలని, ఆయనతో మాట్లాడించాలని, ఆయన ఏదో చెప్తాడేమో అని, అసెంబ్లీలో ఏం జరిగిందో చెప్పాలనుకుంటాడని ఎంతెంతో వచ్చారు. పాపం చూస్తే టక్క లోపల పడి వెళ్ళిపోయాడు. చూడండి అంతే, ఇంక దొరకడు. జగన్మోహన్ రెడ్డి మీద సినిమా తీస్తే మెరుపు తీగ అని ఒక సినిమా తీయాలి, లేదంటే మటుమాయం అట్టొచ్చి టక్కన వెళ్ళిపోతాడు. అది మెరుపు తీగ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మటుమాయం తప్ప. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, జీవితంలో నీకు ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా నువ్వు శాసనసభ్యుడిగా పులివెందుల నుంచి గెలిచావు. నువ్వు ఒక శాసనసభ్యుడిగా నువ్వు అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవకాశం ఉంది. నువ్వు మాట్లాడి తీరాలి. అంతే తప్ప ఏదో నిన్ను సస్పెండ్ చేస్తారని ఆ టైంకి వచ్చి ఏదో లోపల ఏదో గందరగోళం చేసినట్టు, నిన్నేదో వాళ్ళు ఇబ్బంది పెట్టబోతున్నట్టు నీకు నువ్వే సృష్టించుకొని అక్కడి నుంచి బయటకు వచ్చి ప్రశ్నలకి కనీస మర్యాద కూడా లేకుండా నీ పాటికి నువ్వు దండం పెట్టి వెళ్ళిపోతున్నావు. కాబట్టి 2029లో నీకు రాబోతున్నటువంటి ఫెయిల్యూర్ అనేది ఊహించినటువంటి ఫెయిల్యూర్ రాబోతుందని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను.